హలో అందరికీ. అందరూ బాగున్నారా? మీరు బాగుండే ఉంటారులేండి, నాకు తెలుసు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ద్వారకా తిరుమల. మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ థంబ్నెయిల్లో మీరు చూసే ఉంటారు, చిన్న తిరుపతిలో ఉన్న ఈ ఆచారం తెలుసా అని. అదేంటో నేను మీకు చెప్తాను. మేమైతే బైక్ మీద స్టార్ట్ అయిపోయాము. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. అలా నేచర్ని చూస్తూ ఆస్వాదిస్తూ స్లోగా వెళ్ళాము. కృష్ణా బ్యారేజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలా దూరం నుంచి అమ్మవారి టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఒక హైవే మీద వెళ్తున్నామా లేదా ఏదైనా పార్క్లో వెళ్తున్నామో అర్థం కాలేదు. అంత బాగుంది. ఆ వెదర్ అండ్ ఆ గ్రీనరీ కలిస్తే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఏలూరు దగ్గరకు వచ్చాము. ఇంకా గోదావరి డిస్ట్రిక్ట్ అంటే తెలిసిందే కదా, గ్రీనరీకి పెట్టిందే పేరు. ఎంత బాగున్నాయి కొబ్బరి చెట్లు, పంట పొలాలు. మీరు కూడా చూడండి ఒకసారి, ఎంత ఫ్రెష్ ఎయిర్ వస్తుందో, ఎంత రిఫ్రెషింగ్గా అనిపించిందో నాకైతే. వీలైతే మీ దగ్గర కూడా ఇలా పంట పొలాలు, చెట్లు ఏమైనా ఉంటే ఒకసారి అలా వెళ్ళిరండి. ఎంత రిఫ్రెషింగ్గా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. నాకైతే ఇలా నేచర్తో ఇంటరాక్ట్ అవ్వడం అంటే చాలా ఇష్టం. నాలాగా నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి. ఇంకా మనమైతే ద్వారకా తిరుమల ఎంటర్ అయిపోయాము. కొంచెం లోపలికి వస్తే అలా దూరం నుంచి గోపురం కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఇక్కడ గరుడ స్వామివారి విగ్రహం ఒకటి కనిపిస్తుంది. మన దేశంలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ దేవాలయాలలో ఈ చిన్న తిరుపతి ఆలయం కూడా ఒకటి. పెద్ద తిరుపతిలోని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న మొక్కులు ఇక్కడ చిన్న తిరుపతిలో ఈ వెంకటేశ్వర స్వామికి చెల్లించుకోవచ్చు. కానీ చిన్న తిరుపతి అని పిలువబడే ఈ ద్వారకా తిరుమలలో మొక్కుకున్న మొక్కులు మాత్రం కేవలం ఇక్కడే చెల్లించుకోవాలి అని మీలో ఎంతమందికి తెలుసు? అంతటి ప్రత్యేకత చిన్న తిరుపతికి ఎందుకు వచ్చింది, అసలు ద్వారకా తిరుమలకు ఆ పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని నేను మీకు వివరిస్తాను. గర్భగుడిలోకి వెళ్లే ముందు ఇక్కడ చిన్న గుడిలా కనిపిస్తుంది కదా, ఇక్కడే స్వామివారి పాదాలు ఉంటాయి. చాలామంది భక్తులు స్వామివారి పాదాలు దర్శించుకొని పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఒక్కొక్క మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ పూజ చేసుకుంటూ అలా మెట్లెక్కి గోపురం చేరుకుంటారు. పురాణాల ప్రకారం ఈ క్షేత్రం శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని తెలుస్తుంది. ద్వారకుడు అనే ఋషి తపస్సును ఆచరించి స్వామివారి పాదసేవను కోరతారు. ఆ తపస్సును మెచ్చి పాదములను పూజించే భాగ్యాన్ని ద్వారకుడికి కల్పిస్తారు వెంకటేశ్వర స్వామి. స్వామివారి పైభాగం మాత్రమే మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. స్వామి దక్షిణాభిముఖుడై ఉంటారు. దీన్నే కలియుగ వైకుంఠ వాసము అని కూడా కనిపిస్తుంది కదా తూర్పు గోపురము అని. దర్శనమైన తర్వాత ఇటు నుంచే భక్తులు బయటికి వస్తుంటారు. అయితే ద్వారకుడు అనే భక్తుని వల్ల ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని కొందరు అంటుంటారు. కానీ చెట్లు కొట్టి కట్టెలు అమ్ముకోవడం, దారుకము వృత్తిగా కలవారు, దారువులు ఎక్కువగా ఉండడంతో ద్వారకా తిరుమల అయ్యిందని మరికొందరు వాదం ఉంది. ఇవి స్వామివారికి సమర్పించిన వస్త్రాలు. ఇవి వేలం వేసి అమ్ముతుంటారు. ఇక్కడ నిత్యం కొన్ని వందల పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. కానీ ఇది పెళ్లిళ్ళ సీజన్ కాదు కాబట్టి ఇంత ఖాళీగా ఉంది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే స్వామివారికి అభిషేకం చేయకపోవడం. ఒక చిన్న నీటి బొట్టు పడినా కూడా అది స్వామి విగ్రహం కిందనున్న ఎర్ర చీమలను కదుల్చుతుందంట. ఈ కళ్యాణ వేదిక ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పెళ్లి జరుగుతుందంట. ఇది సరిపోక మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సేమ్ ఇలాగే. ఈ పక్కన చిన్న స్టాల్ లాగా పెట్టారు కదా, పైన ఆవు దూడ విగ్రహం భలే అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. అక్కడ ఓన్లీ మిల్క్ ప్రోడక్ట్సే దొరుకుతాయి అంట, లైక్ ఆవు జున్ను అలాంటివి. పెద్ద తిరుపతి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో నిజంగా ఇక్కడికి వచ్చినా కూడా అంతే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎవరికైనా కుదిరితే దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. మెట్లకు తూర్పున అన్నదాన సత్రం, ఆండాళ్ళ సదనం ఉన్నాయి. పడమటి వైపు పద్మావతి సదనం, దేవాలయ కార్యాలయం,
నిత్య కళ్యాణ మండపం ఉన్నాయి. ప్రధాన ద్వారం లోపల ఇరువైపులా గర్భగుడికి అభిముఖంగా ద్వారకా ముని అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం పైభాగాన సప్తర్షుల విగ్రహాలున్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకొని 12 మంది ఆళ్వార్ల ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణ మార్గంలో దీపారాధన మండపం ఉంది. ప్రధాన మందిరంలో ఆంజనేయ స్వామి, గరుడ స్వాముల చిన్న మందిరాలు ఉన్నాయి. గర్భగుడిలో స్వయంభూ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠింపబడిన వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి. చూశారు కదా, ఈ చిన్న ఇన్ఫర్మేషనల్ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేము రిటర్న్ వస్తున్నప్పుడు కొంతమంది భవానీకి కనిపించారు. వాళ్ళు చాలా దూరం నుంచి వస్తున్నారంట, శ్రీకాకుళము, వైజాగ్, అక్కడి నుంచి నడుచుకుంటూ. ఎంత దీక్ష, ఎంత పట్టుదల ఉండాలి కదా అలా చేయాలంటే. కొంతమంది ఫుట్పాత్ మీద కూడా పడుకుంటున్నారు.